అటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స్ ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం అలాగే వచ్చాడు, అచ్చం ఇలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదురా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్ అన్నాడు. నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు. రా, కమ్. ఎందుకు? తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు. నీకు అర్థమవుతుందా? తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్కు లాక్ చేసుకో, నీ మైండ్ లాక్ చేసుకో. వాళ్ళకు కాదు, మీ పిల్లలకు, ముఖ్యంగా మీరేమ్మా మీ కొడుకులకు నేర్పండి. ఒరే, నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన ఓ పెద్ద రెచ్చిపోకు, నోరు మూసుకొని స్త్రీలను ఇలా గౌరవించాలో తెలుసుకో. ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు, నా రాజు చెప్పాడని చెప్పు. మై కింగ్ సెడ్ విమెన్ ఆర్ ఈక్వల్. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు. మతంగాళ్ళు వచ్చి నీ దగ్గరికి నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు ముసుగేసుకోవాలి, నువ్వు సేది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్తే సర్లే మా నాయన చెప్పాడని చెప్పు. అర్థమవుతుందా? మా నాయన చెప్పేశాడని చెప్పండి. ఇంకో విషయం, పురుషులు, దేవుని వాక్యం, ఈ రాజ్యం ఏం చెప్తుందో తెలుసు? ఎలా తెలిసింది బ్రదర్ మీకు? ఎలా? పరిశుద్ధాత్ముడు మాట్లాడా? మామూలుడు కాదినా? కూతుర్లు ఉన్న వాళ్ళందరూ చేయతాడా? మిమ్మల్ని అడగలేదమ్మా, ఇక్కడ అడిగాను. మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పాపను చూసి 6 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 25 ఏళ్ళైనా, 35 ఏళ్ళైనా నో ప్రాబ్లం. బుగ్గల మీద చేయి పెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు. అది నీ బాధ్యత. నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పాడులే అంటది. అర్థమైందా? నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది? అమ్మమ్మ తాపొద్దు పుట్టు వద్దు. నీ కూతురు దగ్గరికి తీసుకో, కౌగిలించుకొని చెప్పు, ఐ లవ్ యూ బెటా. అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు, అచ్చం అలాగే ఉన్నావు, అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు, అచ్చం మా అమ్మలాగా ఉన్నావు. వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా? అది ఎంత సంతోషపడతారో తెలుసా? నువ్వు చెప్పక పక్కనోడు చెప్పితే జంపు జిలాని. ఎందుకు నువ్వు చెప్పలేదు? నీ తప్పది. అర్థమవుతుందా? మన భావజాలం, క్రైస్తవ భావజాలం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురికి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి. నీ ఆస్తిలో హక్కు, నీ పేరులో హక్కు, నీ కుటుంబంలో హక్కు, నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి. మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు. ఒకసారి నీ బైబిల్ ఎత్తండి. ఈ గ్రంథం, ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది. హల్లెలూయా! ఈ గ్రంథం, ఈ పుస్తకం
ఈ ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది, స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది. ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు 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 నౌజుబిల్లాహి శైతాని కాదు 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 బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నీ రాజు. నిన్న మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి. మీరు అడిగారు కదా, వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. మా పిల్లలే ఇల్లు కూర్చోండి. అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు. జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెబితే, బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని? నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు, కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నువ్వు అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలీదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేదే, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభువు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, దేవునికి సరైన పిల్లలం. మనమిప్పుడు దేవుని సొత్తు, మనమిప్పుడు నూతన ఇశ్రాయేలు, క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు. మతం కాదు, నా బిడ్డలు, నా పిల్లలు అని చెప్పి నీ రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. తలలుంచుకోండి, ప్రార్థిద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు తలలు వంచి ఆలోచిస్తూ ఉండగా, ఇంకా ఎన్నో కోణాలున్నాయి ఈ రాజ్యంలో. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు అర్థం చేసుకోవాలి, ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు ఆరాధించాలి.
రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను అని చప్పట్లు కొడితే సరిపోదు. అది కేవలం ఒక పాటగా ఉంటే సరిపోదు. నీ జీవితంలో ప్రతి రంగములో, నీ వ్యాపారంలో ఆయన రాజుగా ఉండాలి. నీ కుటుంబానికి ఆయన రాజుగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చిత్తానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చదువుకు ఆయన రాజుగా ఉండాలి. అలా ఆహ్వానించగలిగితే ఈరోజు ఈ మధ్యాహ్నం నీ రాజు కోసం నీ హృదయంలో ఆయన నిలబెట్టు. నీ హృదయమందు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించకుండా మతపరంగా జేమ్స్ అన్న పిలిచాడు, ప్రవీణ్ అన్న పిలిచాడు, ఇంకేదో అయ్యింది, నేను వెళ్తాను అని నువ్వు వచ్చి ఉంటే ఈరోజు నీకు ఆహ్వానం ఇస్తున్నాను. ఈ రాజుతో పరిచయం పెంచుకో. రాజుతో పరిచయం అయితే పనులు సులభమవుతాయి. రాజుతో పరిచయం అయితే నీకు గౌరవం. రాజుతో పరిచయం అయితే నీకు శక్తి. రాజుతో పరిచయం అయితే నీకు అధికారం. ఈ ప్రపంచాన్ని ఏలే అధికారం మీ నాయందే ఈ ప్రపంచం. ఆ దృక్పథంలోనికి నువ్వు వస్తావు. ఒట్టి చేతులతో ఈ ప్రాంగణం నుంచి ఈరోజు వెళ్ళిపోద్దు. వచ్చిన ఈ 2 రోజులు, ఈ 3 రోజులు నీకు మేలు కలగాలి అనంటే గివ్ యువర్ హార్ట్ టు యువర్ కింగ్. నీ హృదయాన్ని నీ రాజుకివ్వు. నీ జీవన విధానాన్ని నీ రాజు అనుసరంగా చేసుకోవటానికి ఒక ప్రణాళిక, ఒక ప్రమాణం, ఒక వాగ్దానం, ఒక నిర్ణయం ఆయనతో చేసుకో. రీకమిట్ యువర్ సెల్స్ టు దిస్ కింగ్. ఈ రాజుకు నేను సమర్పించుకో. నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ పిల్లల 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 జీవితం, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆయన మార్చగల దేవుడు. నువ్వు చెప్పే మాటలు ఆయనను మార్చవు. నువ్వు చెప్పే నీ క్రియలు బహుశా ఆయన పైన ప్రభావం చూపించటం లేదేమో, ఆమె పైన ప్రభావం చూపించటం లేదేమో, కానీ నీ రాజు, హీ ఈజ్ కింగ్. ఆయన నీ కుటుంబంలో ప్రభావం చూపించగలవాడు. నోటికొచ్చింది లేదా మనకు ఇష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం. అలా ఉండకూడదు. హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది చదవటం, దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి. మధ్యధరా సముద్రం ఏంటి, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలు ఏమిటి, ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది, ఆ సంస్కృతిలో ఏం తిన్నారు, ఎలా తిరిగారు, ఏం చేశారు, ఏ సంస్కృతుల్లో ఏ మతాలు ఉండేవి, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి కొన్ని పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవటం మంచిది, తప్పు కాదు. అవి చదవకుండా కేవలం నాకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటివే చదువుతాను అనంటే పెడర్థాలు తీయటం తప్ప దానివల్ల సాధించేది ఏమీ లేదు. పెడర్థాలే వస్తాయి. పెడర్థాలంటే ఏంటి? మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం. దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని, వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది, చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి, చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచన ఎలా ఉంది, చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది, క్రైస్తవులు ఎలా మెలిగారు, క్రైస్తవులు ఎలా పెరిగారు, క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు, ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం, బైబిల్ మాత్రమే దేవుని నోటి నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం, జీవవాక్యం వగేరా వగేరా వగేరా. కానీ దానిని అర్థం చేసుకోవటానికి, దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం. పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు, వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం. భిన్న మతాలకు ఉన్నటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా, నిస్సిగ్గుగా
అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది. సో వాటిని చదవాలి. చదవకపోవడం తప్పు, చదవడం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే వారి ఊహ ప్రకారం మాట్లాడతారు. ఊహ ప్రకారం మాట్లాడకూడదు. నిన్న మీరు చూశారు, నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది. వారి పుస్తకం ఏం చెప్తోంది, వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్స్లు ఇచ్చి మరీ మాట్లాడాను. మనం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడినా సరే ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు. ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు. అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేయకూడదు. మనం చదవాలి. అయితే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే, ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది, లేవటానికి ఇబ్బంది, అది మెయిన్ సమస్య. మతం అనే ముసుగులో ఉంటారు. మాకు ఇదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికొస్తుంది. అంటే మోరల్ గాస్పెల్ చెప్తారు. మొరాలిటీ, నైతిక విలువలు, అంటే ఇప్పుడు చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు, ఇట్లాంటి మాటలు చెప్తారే, అంతవరకే ఆగిపోతారు. అక్కడి వరకే ఆగిపోయేటటువంటి సువార్త మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు. అలా ఉండకూడదు. మనం బైబిల్ అనేది, లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాస్పెల్ కాదు. ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త. సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త. అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి. చదవటం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము. బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని, మన సొంత భాషను, ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం